నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతము రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో భేటీ కాబోతున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే 10 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి ఈసారి ఇద్దరు సీఎంలు భేటీ కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అనంటే వారిద్దరి మధ్య అనుబంధము తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. మరి అపరిష్కృతంగా ఉన్న ఈ విభజన చట్టంలోని హామీలను ఎంతవరకు వీళ్ళు ముందుకు తీసుకెళ్లగలుగుతారు? ఇప్పటికే ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలో మకాం వేశారు. మరి కేంద్రం చొరవ కూడా దీనికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ అంశము ఎలాంటి వాటికి పరిష్కారం చూపించే దిశగా వెళ్ళబోతోంది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నీళ్ళవాట కావచ్చు, లేకపోతే భవనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏమేమి అంశాలు ఉన్నాయి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అవి ఇంకా రేపు మాపు కొలిక్కొస్తాయనేసి అంటున్నా 10 సంవత్సరాలు గడిచేపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు సీఎంలు లేఖలు రాసుకోవడము, భేటీ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈసారి ఈ భేటీ దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందా? అది ఎప్పటికైనా సాధ్యం అవుతుందా? అసలు అంటే ఒక్కసారిగా ఈ సమావేశంతో పరిష్కారం అవుతుందని చెప్పలేము. ఎందుకంటే చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంకి ఒక లెటర్ రాశారు. ఇట్లా మనం దీని మీద పరిష్కారం దానికోసం ఒక మీట్ అయిదాము, నేను హైదరాబాద్ వస్తాను 6వ తారీఖున అని చెప్పారు. దాన్ని రెసిప్రొకేట్ చేస్తూ రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాశారు. సరే, ఈలోగా మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఢిల్లీకి, అంటే ఎవరి అవసరాలు ఎవరి పనులు వాళ్ళకుని దాంతో వెళ్ళారు. అమిత్ షాని కూడా ఇవాళ కలిశారు ఇద్దరు. ముందు చంద్రబాబు నాయుడు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా కలిశారు. అంటే వీళ్ళ సమస్యలు అంటే ఇప్పుడు ఏదైనా సరే వీటన్నిటికీ కూడా మెయిన్ ఇద్దరికి కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ప్రామిసులు చేస్తారు. అవును, ఇద్దరికి కూడా ఎంతో కొంత ఇప్పుడు కేంద్రం నుంచి సహాయంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమన్నా ఎసెట్స్కి సంబంధించి ఏమైనా కొంత పెండింగ్లో ఉన్న అమౌంట్ వస్తుందేమో అని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. వీళ్ళు మొన్నటి వరకు ఏంటంటే ఈ కేసీఆర్ పరిపాలన ఉన్న 10 ఏళ్ళు కూడా ఉప్పు నుప్పులాగా సాగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళకి పడదు, వీళ్ళకి ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ వస్తే వెంటనే ఒక ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురావటం అట్లా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి సూర్య సంబంధాలు ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి ఆ సెక్రటేరియట్లో వాటాని ఏదో ఒక ఇడ్లీ తిని వాటా రాసి ఇచ్చేసాడని చెప్పేసి ఆంధ్ర వాళ్ళందరికీ కూడా కోపంగా ఉంది. అంటే ఇద్దరికి ఆయన ఎలక్షన్స్ కూడా కొంత ఫండింగ్ చేశాడు. అందుకని ఆయన ఇక లిబరల్గా ఇష్యూస్ ఆంధ్రాకి రావాల్సిన వాటాల గురించి కానీ ఆ పంపకాల గురించి పట్టించుకోలేదనేది అప్పుడు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా సంబంధాలు ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా దే ఆర్ బిజినెస్ లైక్. అంటే ఏదో పేరుకి గురు శిష్యులు అన్నా సరే ఆయన గురువు ఏంటి నా సహచరుడని మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఇద్దరు కూడా బిజినెస్ లైక్. ఇద్దరికి వాళ్ళ ప్రయోజనాలు కావాలి, వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ పదవిలో కొనసాగటం కావాలి. కాబట్టి ఇద్దరు ఏదైనా ప్రాగ్మటిక్గా ఈ సమస్యను పరిష్కరించుకుంటారేమో అని చూడాలి రేపు 6వ తారీఖు జరిగే మీటింగ్లో. ఓకే, అంటే ముందుగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది, ఎంతవరకు ట్రాక్లో పడతాయని అనుకోవాలి? అంటే ముఖ్యంగా మొత్తం కంబైన్డ్ స్టేట్లో మొత్తం 1,75,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని మొత్తం లెక్కేశారు. దాంట్లో అన్నీ కూడా దాదాపుగా 90% హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు దాంతో సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ మా హైదరాబాద్లో మా వాళ్ళు ట్యాక్సెస్ కట్టినవి, లేదంటే నిజాం నవాబ్ ఇచ్చినవి ఆ బిల్డింగ్స్ అవన్నీ, కాబట్టి మేము ఎందుకు వాటా ఇవ్వాలి అనేది ఇక్కడ తెలంగాణ నుంచి వస్తున్న వాదన. కాకపోతే విభజన చట్టంలో క్లియర్గా రాశారు వాళ్ళని పంపకాలు ఏ రకంగా చేసుకోవాలి. అట్లాగే షెడ్యూల్ 9, 10కి సంబంధించిన వాటికి సంబంధించి షీలాబీడే కమిటీ వేశారు. ఆమె ఏదో కొంత చూపించింది పరిష్కారం, కానీ దాన్ని ఎవరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ఒక విభజన ఉంది. అట్లాగే ఈ మధ్య రేవంత్ రెడ్డి రాగానే బిల్డింగ్స్ అన్నీ కొన్ని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు 10 years అయిపోయింది, ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. కాబట్టి అవి ఏమేమి బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ లెక్క తేల్చండి, అవన్నీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లు అమ్ముకుంటారా లేదా ఉంచుకుంటారా, ప్రతి వాళ్ళకి ఏంటంటే అదొక ఎసెట్ వాల్యూ ఉంటుంది, దాని మీద లోన్లు తెచ్చుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అందుకని ఇద్దరు కూడా దాని మీద ఆశ ఉంది. నీళ్ళ వాటా ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా పెద్ద ప్రకంపన అయింది. ఇంత వాటా అనేసి వాడేసుకున్నారు, ఇవ్వట్లేదు అనేసి ఇట్లా రకరకాలుగా అయితే ఇష్యూస్ అయ్యాయి. ఈసారి నీళ్ళ వాటా అనేది నీళ్ళ వాటా అనేది కూడా అది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు నీళ్లు నియామకాలు
ఆ, ఇది ఇంకోటి 3 నిధులు, ఈ మూటికి సంబంధించిన ఇష్యూ మీద అసలు తెలంగాణ ఉద్యమం నడిచింది. అందుకని వీళ్ళు ఏంటంటే నీళ్ళకి సంబంధించిన ఏదైతే మంటలు ఉన్నాయో దాన్ని ఆర్పటానికి ఈయనకి ఇష్టం లేదు, కేసీఆర్కి ఇష్టం లేదు ఆ రోజుల్లో. జగన్ కూడా మొన్న ఎలక్షన్స్ అప్పుడు సడన్గా అక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఏదో సైన్యం లాగా పోలీసులను తీసుకొచ్చేసేసి అది ఓపెన్ చేసి నీళ్లు తీసుకెళ్ళటం, అంటే అది కావాలని చేశాడు, ఒక ఆంధ్ర సెంటిమెంట్ని రేకెత్తించడానికి చేశాడు అనేది అనుకున్నారు. ఇట్లా ఇష్యూస్ ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన పంపకాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా కృష్ణా శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ కానీ వీటికి సంబంధించిన వాటాలు అనేవి చెప్పినా సరే దాన్ని ఇద్దరు కూడా పాటించట్లేదు. దానికోసం కృష్ణా జలాలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. దీనికి చివరికి ఏంటంటే ఏ పరిష్కారం కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని పెట్టుకొని ఇక వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వీళ్ళు రోజు కొట్టుకుంటే వాళ్ళు పంచాయతీ తీర్చలేరు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి చివరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణానదికి సంబంధించి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు జలాలు అనేవి మన ఆంధ్రాకి మామూలుగా హక్కు ఉంది, ఎందుకంటే ఆ కింద కాదు సముద్రంలో పోయే వాటికంటే వాడుకోవటానికి లేకపోతే ఆ దిగువన ఏదైనా కట్టుకోవడానికి పులిచింతల వాటిని కూడా అట్లా కట్టారు. ఇప్పుడు అట్లా కానీ ప్రకాశం బ్యారేజ్ దిగువన కూడా ఒక బ్యారేజ్ కట్టుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో అట్లా ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు 50-50% వాటా కావాలి, అప్పుడు ఏదో 30 వీళ్ళకి 70 వాళ్ళకో లేకపోతే 60-40 ఆ లెక్కన అయింది. అది వీళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారు ఇష్యూని. అందుకనే ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యే విషయం కాదు, ఎందుకంటే ఇది 2 స్టేట్స్కి సంబంధించి ఒక సెంటిమెంటల్ ఇష్యూ కింద తయారు చేశారు. అది న్యాయంగా పంపకాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కర్ణాటకను కావేరీ జలాలకు సంబంధించి కూడా తమిళనాడుకి మధ్య అది వివాదం పొలిటికల్ ఇష్యూ అయిపోతుంది. అందుకని ఇవన్నీ పాలిటిక్స్ ఉన్నంతకాలం సవ్యంగా పరిష్కారం కావు. మరి వీళ్ళిద్దరు కలిసి ఏమైనా చేద్దాం అనుకున్నా సరే అదే మనం చూసాంగా హరీష్ రావు ఇప్పుడు ఆ 7 మండలాలు ముంపు మండలాలు భద్రాచలం దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి రేవంత్ రెడ్డి అలా చంద్రబాబు నాయుడు ఫ్రెండ్గానే అంటున్నాడు. అప్పుడు ఏంటంటే పోలవరంకి ఇప్పుడు ముంపు మండలాలు కనుక లేకపోతే ఇప్పటికీ ఆల్రెడీ ఒరిస్సాతో డిస్ప్యూట్ ఉంది. ఈ వేరే స్టేట్ తోటి అంతర్రాష్ట్రీయ వివాదాలు ఉంటే ఈ ప్రాజెక్ట్స్ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో చంద్రబాబు అప్పుడు ఏంటంటే ట్యాక్ట్ఫుల్గానే ఇప్పుడు ఆ 7 మండలాలు అటు ఉంటే ఒకవేళ ముంపు అయినా సరే దానికి సంబంధించిన వ్యవహారం తను చూసుకోవచ్చు, తను ట్యాకిల్ చేయొచ్చు తన రాష్ట్రంలో ఉంటే. అదే వేరే రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రానికి ఇంట్రెస్ట్ ఏముంటుంది, ప్రాజెక్టు అనుభవించేది వాళ్ళు, మనం మునిగిపోవాలనేది ఉంటుంది. ఒరిస్సాలో కూడా ఆల్రెడీ డిస్ప్యూట్ ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వదిలే ముందు వీళ్ళందరూ క్లియరెన్స్లు తీసుకుని వీళ్ళందరినీ సంతృప్తి పరిచి కానీ నీళ్లు వదలటానికి లేదు పోలవరంలో. సరే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఉన్నంతకాలం ఊరుకొని అదే పొలిటిసైజ్ చేయడానికి మొన్న మళ్ళీ హరీష్ రావు మొదలుపెట్టాడు. ఇట్లా ప్రతిదీ కూడా రేపు మళ్ళీ వీళ్ళిద్దరు చర్చలు జరిగాక ఇట్లాంటి ఇష్యూస్ ఎన్ని వస్తాయో, ఎంతమంది ఏ రకంగా పొలిటికల్ ఇష్యూస్ కోసం రెచ్చగొడతారో కూడా చెప్పలేము. అంటే ఇప్పుడు అప్పట్లో అయితే తేలే అవకాశం లేదు, దాంతోపాటు కేంద్రం జోక్యం అనేది కూడా ఇంపార్టెంటే కదా ఇక్కడ. అవును, కేంద్రం ఎందుకనంటే విభజన చట్టానికి లో పెట్టింది ఏంటంటే ఆ పరిష్కారానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది. అంటే ఏదైనా ఇష్యూస్ అవన్నీ వస్తే కేంద్ర హోంశాఖ వాళ్ళు చూడాలి. అట్లాగే ఈ ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇప్పుడు ఈ జలవనరులకు సంబంధించిన ఇష్యూస్ చూడాలి. అట్లా కృష్ణా బోర్డు వేశారు, ఇట్లా గోదావరి బోర్డు, ఇవన్నీ కూడా వాళ్ళు వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలి. అవి వాళ్ళ మాట కూడా వీళ్ళు వినని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి వినపోతే ఏమవుతుందంటే మొత్తంగా కూడా అది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది ఏది జలాలకు సంబంధించి. ఇప్పుడు అమిత్ షాని మరి వీళ్ళిద్దరూ కలిసిన సందర్భంగా మరి ఏదైనా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వాళ్ళు సూచించడం కానీ వీళ్ళు వాళ్ళతోటి మాట్లాడుకుని ఇదిగో మేము ఈ రకంగా సర్దుబాటు చేసుకుంటాం అనేది ఏమైనా చేస్తారేమో అనేది అందరూ ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఓకే, అంటే అమిత్ షాని కలిసి ఉంటుంది, ఇప్పుడు ఇద్దరు కలవడం జరిగింది, బట్ ఎందుకు కలిసాము ఏంటన్న విషయాన్ని అయితే చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మెయిన్ దీని అంటే ఇవాళే కలిశారు కాబట్టి ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 days టూర్ ఉంది, అట్లాగే వీళ్ళు తర్వాత ఏదైనా బ్రీఫింగ్ ఇస్తే ఈ రకంగా మేము ఈ అంశాల మీద మేము మాట్లాడామని సీఎంలో అదే ఈ సీఎం కానీ ఆ సీఎం కానీ బ్రీఫింగ్ ఇస్తే అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్తో పాటు ఈ విభజనకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఏమైనా కేంద్ర ప్రభుత్వం చర్చించారా అనేది తెలుస్తుంది. లేకపోతే ఏంటంటే విలేకరులకు ఏదైనా ఇది అక్కడ ఢిల్లీలో ఉండే విలేకరులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయితే అది బయటకు వస్తే కానీ తెలియదు. అంటే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవ్వలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంత మార్నింగే కలిశారు వాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం ఏమో రేవంత్ రెడ్డి కలిశారు. అంటే మనకు ఉన్నప్పుడు మీడియా యాక్సెస్ను చూస్తే వితిన్ సెకండ్స్లోనే కదా సార్ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. అవును, అంటే వాళ్ళు చర్చించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, పోలవరం అమరావతి మీద చర్చించారని చెప్తున్నారు. వాళ్ళు కూడా అమిత్ షా ఇంటి ముందు నుంచి వాళ్ళు కూడా ఏదోటి కన్జంప్షన్ కోసం ఏదో ఒకటి చెప్పారు. ఓకే,
లోపల నుంచి ఇన్ఫర్మేషన్ లేదంటే ఏదైనా ఆఫీసర్స్ ఎవరన్నా లీక్ అయితే దాన్ని ఏదో కొంతవరకు చెప్పగలరు, కానీ లోపల ఏం జరిగింది అనేది ఇంతకు ముందులాగా పొలిటీషియన్స్ కూడా పూర్తిగా షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అనవసరమైన వివాదాలు వస్తున్నాయని చెప్పేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 10 years అయిపోయింది. అంటే కొంత బలం అప్పటికన్నా ఇప్పుడైతే తగ్గిందనేసి నేను అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఉన్న దాని ప్రకారము వెంకయ్య నాయుడు చేసిన ప్రపోజల్ అది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఇది ఇంకా కంటిన్యూ అవ్వకుండా నిజంగా ఇది ఇంకా చర్చ కొలిక్కి వస్తుంది అనుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ మీరు అన్నట్టుగా ఇప్పుడు పొలిటికల్ లాభం పొందే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విమర్శ అనేది వస్తూనే ఉంటుంది. అంటే అలా రాకుండా ఎంతవరకు వీళ్ళు పకడ్బందీగా చర్చలు చేసే అవకాశం ఉందని? అంటే ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మొత్తం 1,42,601 కోట్లు అనేది మొత్తం అసెట్స్. అది మొత్తం 245 సంస్థలకు సంబంధించింది. వాటిలో ఏపీ ఇప్పుడు 75,000 కోట్లు తను క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు అసెట్స్ అంటే ఏ లెక్కనంటే 58% ఏపీకి, 42% తెలంగాణకు అన్నారు. అయితే ఏంటంటే 91% అసెట్స్ అన్నీ కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి. అది పంపకమే, అది స్టేట్ని విడదీయటం జియోగ్రఫికల్గా విడదీశారు. ఇక్కడ అసెట్స్ని విడదీయటానికేమో ఈ పర్సంటేజ్ ఇట్లా పెట్టారనమాట. అట్లా 9th షెడ్యూల్కి సంబంధించిన ఆస్తులేమో 24,018 కోట్లు ఉన్నాయి. వాటిలో కూడా 94% తెలంగాణలో ఉంది. 10th షెడ్యూల్ కూడా 34,642, 88% ఇక్కడే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మళ్ళీ ఇంకో 12 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించింది 1,759. అంటే ఇప్పుడు షీలాబేడి కమిటీ ఈ వాళ్ళకి విభజనకు సంబంధించి ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఇష్టపడలేదు. ఆర్టీసీకి సంబంధించి కొంత పెండింగ్ ఉంది, అట్లాగే పిఎస్సీలకు సంబంధించి పెండింగ్ ఉంది, మొన్నటిదాకా విజయ డైరీకి సంబంధించి ఏవైతే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయో వీటన్నిటికీ, ఈవెన్ సింగరేణి మీద కూడా డిస్ప్యూట్ వచ్చింది. సింగరేణిలో కూడా కొంత ఏదో వాటా అది ఉమ్మడిదని. అంటే వీళ్ళు ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు అక్కడ పోర్టులు కట్టుకున్నారు, ఇంకా రకరకాల అసెట్స్ అక్కడ నిర్మించారు, వాటిలో మాకు వాటిని విభజించలేదు కాబట్టి ఇవి మీరు వదులుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఉమ్మడిగా ఉండగానే మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసేసుకొని అనౌన్స్ చేసేసుకున్నారు కదా అమరావతి రాజధాని అనేసి. అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే విభజన చేసే నాటికి హైదరాబాద్ అనే చోట మొత్తం అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. అంటే రాజధాని అప్పుడు కర్నూలు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మొత్తం ఈ పిఎస్యూలు కానీ లేకపోతే కంపెనీస్ ఏం పెట్టినా సరే అందరూ ఇక్కడే పెట్టారు, హైదరాబాద్లోనే. అంటే ఇక్కడ క్యాపిటల్ కాబట్టి దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. చేయటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి గురించి కూడా అందరూ అదే విమర్శించేది. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు పరిస్థితి వస్తుంది, అమరావతిలోని అన్నీ పెడితే అన్ని కార్యాలయాలు, అన్ని గవర్నమెంట్ కార్యాలయాలు, అన్ని సంస్థలు, అన్ని విలువైనవన్నీ అక్కడ పెడితే మళ్ళీ రేపు రాయలసీమ వాళ్ళ కోపం రావచ్చు, రేపు ఉత్తరాంధ్రాల కోపం రావచ్చు అనేది వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తంగా కూడా తెలంగాణ అదే కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది, ఆంధ్ర కాంట్రాక్టర్లు మొత్తం మమ్మల్ని దోపిడీ చేశారంటున్నారు. ఈవెన్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ నుంచి వేరే జిల్లాలకి ఇక్కడ నుంచి ఏమీ కాన్సన్ట్రేషన్ అంటే వికేంద్రీకరణ జరగట్లా. ఇప్పటికీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ వచ్చినా ఇక్కడికే వస్తున్నాయి. ఏదో వరంగల్లో అది చేస్తాం అని కొంచెం చెప్తున్నారు, కానీ ఇప్పుడు సుదూరంగా ఉన్న కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ అవన్నీ వెనకబడే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంతకుముందు ఏవైతే ఫ్లరిష్ అయ్యి ఉన్నాయో ఆ హైదరాబాద్ చుట్టూతో ఇప్పటికీ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంది. అంటే అది చేసిన తప్పునే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఇంకేం అసెట్స్ అవి పెద్దగా లేవు కాబట్టి ఇప్పుడు అది పెద్ద విమర్శలు అట్లా. అందుకని ఇప్పుడు ఏదైనా సరే ఈ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం కాదు. ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా సరే ఇప్పుడు ఈయన మంత్రివర్గంలో మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటర్నల్గా పార్టీ వైజ్గా రాజకీయం ఉంటుంది. మళ్ళా ప్రతిపక్షాలు దీన్ని ఒక ఇష్యూ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆయన అంటగా ఉన్నారు, వీళ్ళేమో సెపరేట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ బీజేపీ వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మరి మీరే పరిష్కారం చేయండి అమిత్ షాతో అంటే వాళ్ళు చేయించరు, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాలి కాబట్టి దీన్ని వాడుకుంటారు. అసలు ఈ ఇష్యూ ఇంతకాలం కొనసాగడానికి కారణం ఏంటంటే ఈ ఎవరికాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేయటము, ఇష్యూ బేస్డ్గా కాకుండా ఈ కాగితాల మీద ఉన్న లెక్కల బేస్డ్గా కాకుండా ఒక సెంటిమెంట్లు రకరకాల దీన్ని పొలిసైజ్ చేయటం వల్లే ఇంతకాలం సుదీర్ఘంగా సాగింది. ఇది మరి ఒక్కసారిగా రేపు 6వ తారీఖు మీటింగ్ తోటి అవుతుందని అనుకోలేము. కాకపోతే అది మొదటి స్టెప్ అవుతుంది, ఒక ఎమికబుల్గా పరిష్కారం చేసుకోవడానికి ఒక మొదటి స్టెప్ అవుతుందని అనుకోవాలి. అంటే గతంలో జరిగిన మీటింగ్ల కన్నా అంటే గురు శిష్యులు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తాటి మీదకి వస్తారు,
ఇప్పుడు ఏదో ఒక లబ్ధి అయితే జరుగుతుంది ఇలాంటివి అయితే వినిపిస్తున్నాయి కదా, అంటే అలాంటి అవకాశం కానీ ఏముంటదంటారా? అంటే ఇద్దరు అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు కానీ ఇద్దరు బిజినెస్ లైక్ డీల్ చేస్తారు, అంటే కనపడకుండా ఇద్దరు మళ్ళీ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడాలన్నా సరే, అంటే ముఖ్యంగా ఎక్కువగా రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఉంది చంద్రబాబు కంటే, ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం వీక్ అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళు ఏం సాధించలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని వాటాలు ఇవ్వటము అన్ని చేశాడు కాబట్టి వాళ్ళు పెద్ద విమర్శించడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డికే ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అప్పుడే హరీష్ రావుని చూసాము ఎగ్జాంపుల్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అట్లాగే సొంత పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఈయన ఎంతైనా సరే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు సీఎం అయినప్పుడు కూడా ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి కిందే చూస్తున్నారు. ఇప్పుడు సీనియర్లు కానీ లేకపోతే బయట వీళ్ళందరూ కూడా అందరూ సీఎం స్థాయి నాయకులే కాబట్టి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన్ని పసుకనివ్వటం, దీన్ని సెటిల్ చేయటం ద్వారా ఇతనికి ఒక పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి, లేదంటే ఇతను బలపడతాడు అనేది కూడా రాజకీయంగా ఇష్టం ఉండకపోవచ్చు. అంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే రేవంత్ రెడ్డికి అయితే లేదు. తీసుకున్నా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, అంటే ఈ సెంటిమెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తను డీల్ చేయాలి. ఇవన్నీ ఇన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, అంటే రేపు 6వ తారీఖు జరిగే మీటింగ్ని బట్టి అసలు మనకి నాడి తెలుస్తుంది అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం కాబోతుందని. ఎందుకంటే ఒక్క రోజుకి కాదు, ఇదంతా అధికారులు మళ్ళీ లెక్కలేయాలి. పొలిటికల్గా ఏదో ఒకటి రావాలి కాబట్టి నీళ్ళ వాట అంత ఈజీగా అయితే తేలదు. మళ్ళీ దానికోసం అంటే గతంలో నీళ్ళది ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు లోయర్ సీలర్ వాళ్ళకి పోయింది, అది మాకు కావాలంటున్నారు. ఇప్పుడు ముంపు మండలాలది మరొకటి ఇప్పుడు మెలక పెట్టారు హరీష్ రావు, అది ఎంతవరకు మళ్ళీ ఎలాంటి టర్న్ తీసుకుంటారు? అట్లాగే ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఒకటి ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఏమో వీళ్ళు 6,500 ఎంతో మాకు వీళ్ళు ఇవ్వాల కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాదు మాకే ఇంకా రావాలని చెప్పి. ఇట్లా కాకుండా కొంత ఎలక్ట్రిసిటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కొంతమంది తెలంగాణ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది ఆంధ్ర నేటివిటీ ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ పంపకాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్లాంటి ఇష్యూస్ ఏమైనా పరిష్కారం కావచ్చు. ఓకే, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి కొంత చొరవ తీసుకొని దీని ఇంకా ఇష్యూ బేస్డ్ కాకుండా ఎలాగే రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాజధాని అనేది పోయింది హక్కు, దాన్ని కొంతమంది దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని అడగమని కూడా మొన్న ఏపీలో కొంతమంది నాయకులు అడిగారు. కానీ ఇంకా అది అడగలేదు, వాళ్ళు అడిగినా ఇస్తారనేది ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు అనేది కదా వాదన ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు ఏమో ఆ ఓటుకు నోటు కేసులో వెళ్ళిపోయాడు, జగన్ ఏమో వీళ్ళిద్దరికి సయోధ్య కాబట్టి ఉన్న సెక్రటేరియట్లో వాటా కూడా ఇచ్చాడు, ఆయన సెక్రటేరియట్ కూలగొట్టుకుని ఆయన మళ్ళీ కట్టుకున్నాడు. అందుకని మిగతా విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు, ఇద్దరికి అట్లా అయిపోయింది. అంటే ఇప్పటికిప్పుడైతే అద్భుతాలు జరిగే అవకాశం కానీ కొలిక్కొచ్చే ఆస్కారం కానీ రెండూ లేవు. అవును. ఓకే, మరి అంటే దీన్ని పొలిటికల్ మైలేజ్గా పార్టీలు ఎలా ఉపయోగించుకుంటాయి అనుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు లేఖలు రాసుకోవడము అంటే ఏదో ఒక తాట మీదకి వచ్చారు అన్న అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా మీరు అన్నట్టుగా సొంత పార్టీలోనే ఎలాంటివి ఉంటాయి అనేది అదొకటి. ఇప్పుడు అస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి అంటూ బీఆర్ఎస్ కూడా వెయిట్ చేస్తుంది కాబట్టి మొదటి అస్త్రం ఆల్రెడీ వేసేసారు. ఈ ముంపు లోయర్ సీలేరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు రేపు విద్యుత్తుకు సంబంధించి కూడా అంటే వీళ్ళ దగ్గర కూడా ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వడానికి వీళ్ళ దగ్గర లేవు, అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఏమి ఉండదు. అంటే వీళ్ళు చెప్తున్నారు రావాలని, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాదు. ఎందుకంటే అసెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడే చూసుకోవాలి. ఓకే, అంటే మొత్తానికైతే ఏదో మీడియాకు ఒక న్యూస్ అంతే ఆల్మోస్ట్ మీరు చెప్పింది మొదటి స్టెప్ అనమాట. ఈ మొదటి స్టెప్ తర్వాత అంటే ఏదో ఒక రోజున పరిష్కారం కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు అది ఎంతవరకు అవుతుందో అంటే కొంతవరకు కావచ్చు, కొన్ని సంస్థలకు సంబంధించిన సెటిల్మెంట్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్కి సంబంధించిన సెటిల్మెంట్ కావచ్చు. అంటే వాటర్ సమస్య మాత్రం అంత తేలిగ్గా తెగుతుందని అనుకోలేదు. ఎందుకంటే నీరు విద్యుత్ ఈ రెండు కూడా సెంటిమెంట్ బాగా రగిల్చారు కాబట్టి ఆ రెండు ఇష్యూస్ తేలటం కష్టం. మిగతా బిల్డింగ్స్ కొంచెం అటు ఇటు పోయి ఏదైనా సెటిల్ చేసుకుంటే చేసుకోవచ్చు. మెయిన్ పొలిసైజ్ అయ్యే ఇష్యూస్ అయ్యాయి. అంటే విద్యుత్ పరంగా ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది? చర్చకు వస్తే ఏ అంశాన్ని? అదే మెయిన్. ఇప్పుడు వాళ్ళేమో మాకు 6,500 కోట్లు ఇవ్వాలంటున్నారు, వీళ్ళేమో అట్లా కాదు మీకు ఇవ్వటం కాదు మీరే మాకు ఇవ్వాలంటున్నారు. అట్లాగే ఆ మధ్య విద్యుత్ ఎంప్లాయీస్కి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు డివిజన్కి సంబంధించి. అంటే ఆ డివిజన్లో ముందు ఏం చేశారంటే వాళ్ళంతా సెల్ఫ్ రిలీవ్ అయిపోయారు. అది సెల్ఫ్ రిలీవ్ అవడం అనేది ఎక్కడ జరగదు, ఎవరన్నా రిలీవ్ చేయటం అనేది. సెల్ఫ్ రిలీవ్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి పోస్టులు ఇచ్చేసేసి ఆంధ్ర వాళ్ళందరినీ బయటికి నెట్టేసేసి ప్రమోషన్స్ ఇచ్చేశారు.
తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మీద పెద్ద ఒకటికి 2 సార్లు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ రివర్షన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇక్కడ ఎవరైతే ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే విద్యుత్ సంస్థల్లో ఎక్కువ కాకా ఉద్యమం అప్పుడు అది ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్లీజ్ చేయడానికి ట్రై చేసింది. మొత్తానికైతే ఒక శుభపరిణామం అడుగుపడ్డం అయితే అదే మొదటి స్టెప్. వీళ్ళిద్దరూ కొంత సుహృద్భావ సంబంధాలు ఉన్న సీఎంలు ఇద్దరు కూడా బిజినెస్ లైక్ ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే ఓర్ని దీన్ని సాగదీసే మైండ్ కాదు. ఇప్పుడు కేసీఆర్ అయితే దాన్ని ఏదో సాగదీసి దాంట్లోంచి రాజకీయ లబ్ధి పొందాం అనుకున్నాళ్ళు. వీళ్ళిద్దరు కూడా సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి ఇద్దరు ఎంతో కొంత వాళ్ళకేమో ఎంత వస్తే అంత చాలనేది వాళ్ళ పరిస్థితి. ఈయన కూడా ఇక్కడ ఉన్నాయని కూడా సెటిల్ చేసుకుంటే ఈయన కూడా ఎంతో కొంత ఇప్పుడు క్లియర్గా ఈ ఆస్తులు మన ఈ బిల్డింగ్లు మన తేలిపోతే దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి కానీ లేదంటే ఇంకే రకంగా దాన్ని చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ భేటీ విషయం ఏంటనేది బయటకు వస్తే ఈ లేఖ అంటే మీటింగ్కి ఇద్దరు అదే చెప్తారు. మేము ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఇదిగో మేము ఇట్లా చేసుకుందాం అనుకునేది క్లూస్ ఏమన్నా చెప్పగలిగితే అమిత్ షాకి చెప్తారు. లేదా అమిత్ షా మీరు ఏదో రకంగా ఈ గొడవ వదిలించుకోండి అని చెప్తే, ఎందుకంటే ఇద్దరు కూడా ఇప్పుడు అమిత్ షా తోటి అవసరం ఉంది, కేంద్రంతో అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళకి నిధులు కావాలన్నా ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ కరువులోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా వెళ్ళింది అక్కడ ఏదోటి వాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికే. కాబట్టి మెయిన్ బడ్జెట్ కేటాయింపులే, అవునన్నా కాదన్నా ఎన్ని అంశాలు మాట్లాడినా మాకు ఎంత ఇస్తారు అన్నది లెక్క తెలుసుకోవడానికి, మా అవసరాలు ఇవి అని ముందర పెట్టడానికి. అందుకని ఈ సిచ్యుయేషన్ని గమనంలో పెట్టుకుని వాళ్ళు ఏదన్నా వీళ్ళని నొక్కే అవకాశం చేసుకోండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే ఎలా కొలిక్కి వస్తుంది రాదు, ప్రాక్టికాలిటీ ఎలా ఉందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.